ఇప్పుడు అర్చించుకోబోతున్నాం. మీ చౌకీల మీద ఇప్పుడే ఏర్పాటు చేశారు కోటి బిల్వార్చన. అమ్మ అందరూ కూడా మీ అందరికీ బిల్వాలు మీ వద్దే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క బిల్వాన్ని అర్చించిన కోటి యజ్ఞ ఫలం లభేతంటోంది. మీ చుట్టూ ఉన్న వారికి కూడాను ఆ బిల్వాన్ని అందరికీ ఇవ్వండి. ఆ బిల్వ దళాలతో మనం పూజ చేద్దాం. కోటి బిల్వార్చన కార్తీక పౌర్ణమి వేళ కోటి బిల్వార్చన జరుగుతోందమ్మా. అందరూ కూడా ఓం శివాయ నమః అనుకుంటూ చేయండి. కుందాం. శివార్పణం అన్నప్పుడల్లా మీరు అందరూ గట్టిగా శివార్పణం అంటూ ఆ బిల్వదళాన్ని అర్పించాలి. తర్వాత నామాలు చెబుతూ ఉంటారు గురువు గారు. ఆ సమయంలో శివాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అమ్మ జై చెప్పి మనం ప్రారంభిద్దాం. జై బోలా శంకర భగవానికి. మీ వద్దనున్న బిల్వదళాలు మీ ముందున్న శివలింగానికి పూజ చేయాలమ్మా. ముందుగా బిల్వ శ్లోకాలు జరుగుతాయి. శివార్పణం అంటూ వేస్తూ ఉండాలి. ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్దేవపత్రైశ్చ అచ్చిత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం నిరాహారో మహేశ్వర నత్తం భవిష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ చెప్పండమ్మా. ఓం ఏకంచ బిల్వపత్రంచ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం. శివార్పణం ఇంతేనా అర్పించడం? ఇంకా గట్టిగా అర్పించాలి. శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఎవ్వరూ నించోవద్దు. మరి కాసేపట్లో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఊరేగింపుగా మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు. మరీ విజ్ఞప్తి, నించనెవరూ చూడొద్దు. పుణ్య ఫలితం అంతా పోతుంది.
పౌర్ణమి వేళ పరమ పుణ్యాన్ని తీసుకెళ్ళాలి. మనం ఎలాంటి పరీక్ష వచ్చినా నిలబడద్దు, కూర్చుంటేనే ఆ యొక్క కళ్యాణ ఫలితం కానీ పూజా ఫలితం కానీ వస్తుంది. అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు మరు నిమిషంలో నించొని ఎవరు కనిపించొద్దమ్మా. పరమ భక్తులు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడాన్ని శివుడు చూస్తూనే ఉంటాడు, ఎవరు నిలబడ్డారా అని. కూర్చొనే కనిపించాలి. శివుడికి 3వ కన్ను ఉంది. కూర్చొని కనిపిస్తే ఆయన చల్లని చూపులు పడి మనకు ఆశీర్వచనాలు వస్తాయి తల్లి. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని తిలకించాలి. ఎవరు నించోమన్నా నించోవద్దు. ఓం ధూపం వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రదంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తో అమృతోపస్త్రణమసి అవసనార్థం అమృతఫలాన్ని నివేదయామి. అందరూ అక్కడి నుంచే కుడి చేత్తో నివేదించండి అమ్మ స్వామివారికి 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్య అమృతవాణీయం ఉత్తరాభోజనం హస్తవృక్షాలను మాదవృక్షాలను ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం కన్యాభిః కమనీయకాంతిభిరళం స్వస్తిభిరారార్తికం పాత్రైర్మౌక్తికచిత్రపంచవిలసత్కర్పూరదీపాలిభిः తత్తత్తాళమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. సంభ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే దయా మాసనో సృజామసి. మానో హి కుర్వేజ్జాతవేదో గ్రామవదో సంజగదో అవిప్రదక్షమాగై శ్రియా మా పరిపాదయా. శ్రీ జ్ఞానప్రసూనాంబాదమేధ శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ్. శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండమ్మా. జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ. జయ శ్రీకాళహస్తీశ్వర భగవానికి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. పరమేశ్వరుడు విషయం బారిన పడకుండా కాపాడుకుందట. అందుకు ప్రతీకగా నిర్వహించుకునే విశేష ఉత్సవమే జ్వాలా తోరణం. కార్తీక పూర్ణిమ వేళ ఆది దంపతుల జ్వాలా తోరణ మహోత్సవాన్ని దర్శిస్తే సమస్త కష్టాలు దూరమవుతాయని పురాణ ప్రతీతి. అపూర్వ భాగ్యం కోటి దీపోత్సవం వేదిక మీద కలగబోతోంది. ప్రస్తుతం భక్తులందరినీ కూడా ఆస్వాదించడానికి జ్వాలా తోరణ మహోత్సవాన్ని మీరు కూర్చున్న చోటు నుంచి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కేవలం పల్లకీ సేవ మాత్రమే కాదు, అద్భుతమైన జ్వాలాతోరణ మహోత్సవం కూడా జరగబోతోంది. జ్వాలాతోరణ మహోత్సవం కేవలం కూర్చుని మాత్రమే వీక్షించాలి. ఆ జ్వాలాతోరణం గుండా ఆది దంపతులు వెళ్తున్నప్పుడు దర్శిస్తే మోక్షం లభిస్తుందని ప్రతి